అందరికీ నమస్తే అండి. నా పేరు శైలజ. ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు అయితే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. నాకు చాలా కామెంట్స్ వస్తూ ఉన్నాయండి. ఈ మధ్యన బాధలో ఉన్నాము, ఒంటరిగా ఉన్నాము, డిప్రెషన్లో ఉన్నాము, ఏం చేస్తే బాగుంటుంది, ఎవరు లేనట్టుగా ఉంటుంది. ఈరోజు అయితే నేను ఒక సాధారణమైన గృహిణిగా ఉంటూనే నా డిప్రెషన్ని నేను ఎలా ఓవర్కమ్ చేశాను, అందుకు ఏ చిట్కాలు పాటించాను అండ్ ఏ పనులు చేశాను, ఎంత కష్టమైనా సరే దాన్ని వదలకుండా ఎలా రెగ్యులర్గా అలవాట్లో పడ్డాను. అంటే డిప్రెషన్ నుండి, ఒంటరితనం నుండి మనం బయటపడాలంటే మనం కొంత ప్రయత్నం చేయాలండి. ఏమీ చేయకుండా ఏమీ రాదు. ఏమీ చేయలేదనుకోండి, ఎక్కడ ఉన్న గొంగలి అక్కడే ఉంటుంది. ఏదో పాత ఆటలు ఉంటాయి కదండి, అలా అయిపోతుంది అనమాట. దేని నుంచి అయినా బయటపడాలి అంటే ఈ రోజుల్లో మనల్ని బయటపడేసే వాళ్ళు అంటూ ఎవ్వరూ ఉండరండి. మన ప్రాబ్లమ్స్కి మనమే సొల్యూషన్ వెతుక్కోవాలి, మన కష్టానికి మనమే ఒడ్డెక్కేలా చూసుకోవాలి. సో దానికోసం నేనేం చేశాను, అది ఉపయోగపడిందా లేదా అండ్ నా వీడియోస్ మీరు పాతవి కూడా చూడండి. అందులో చాలా వరకు కూడా నేను ఏం చేశాను అనేది మీకు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కూడా తెలుస్తూనే ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా లైఫ్లో ఆటుపోట్లు ఉంటాయండి. ఒకరోజు బాగుంటుంది, ఒకరోజు బాగోకపోవచ్చు. ఒక సంవత్సరం బ్రహ్మాండంగా వెళ్తుంది, ఒక సంవత్సరం కొంచెం డిప్రెసివ్గా వెళ్తుంది అండ్ ఒక్కోసారి అయితే అగాధంలోకి పడిపోయినన్ని కష్టాలు కూడా వస్తాయి. సో ఎప్పుడూ కూడా లైఫ్ అంతా కూడా పూలబాటలోనే వెళ్ళాలి. ఏమంటారు, అనుకున్నవన్నీ నెరవేరిపోవాలి, కోరుకున్న కోరికలన్నీ తీరిపోవాలి, మనం అనుకున్నదే మనమే రాని, ఇదంతా ఓకే, కానీ జరిగితే ఓకే, జరగలేదనుకోండి అప్పుడు మీరేం చెయ్యాలి గురించి చాలా బుక్స్ చదివానండి. ఎందుకంటే డాక్టర్ని కలవాలి, డాక్టర్ని కలిస్తే మనకేమైనా చెప్తారు అన్నది నాకు ఐడియా లేదు, అప్పట్లో తెలియలేదు కూడాను. సో పైగా ఉండే ఫైనాన్షియల్ సిచ్యుయేషన్లో డాక్టర్స్కి పెద్దగా అవ్వదండి, సైకియాట్రిస్టులు వాళ్ళకి పెద్దగా ఏమీ అమౌంట్ తీసుకోరు, కానీ మనకి కొంచెం దాని మీద ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, వాళ్ళు కలిస్తే ఏమనుకుంటారు అన్న భయం ఒకటి ఉంటుంది కదండి. అంత అవగాహన లేదు. ఇప్పుడంటే బోల్డ్ అన్ని సినిమాలు వస్తున్నాయి, వాళ్ళు కూడా నార్మల్ డాక్టర్స్ అని చెప్తున్నారు. కానీ సో నేను ఆ స్టేజ్లో ఉండేటప్పుడు నాకు పెద్దగా తెలియలేదండి అండ్ నా దగ్గర అంత అమౌంట్ కూడా లేదు. పెద్ద ఖర్చు అవ్వదు, కానీ అది కూడా నేను భరించలేని స్టేజ్లో ఉన్నాను. అందుకని బుక్స్ చదవటము, నాకున్న హాబీస్ తెలుసు కదండి మీకు. ఏదైనా సరే మోటివేషనల్ చూడటము, బుక్స్ చదవటము, ఏదైనా మంచి పాయింట్ అంటూ ఒకటి ఉంటే ఖచ్చితంగా దాన్ని పట్టుకోవడం, ఇది నాకు అలవాటు. అలానే బుక్స్ చదువుతూ కొన్ని టిప్స్ నేను ఫాలో అయ్యానండి. అందులో మెయిన్ మనల్ని పనిలో ఫుల్గా ఎంగేజ్ చేసుకోవాలి. అంటే ఏం చేస్తామండి, ఆల్రెడీ బాధలో ఉన్నాము, ఇంకా పని మీద శ్రద్ధ ఉండదు, ఒంటి మీద ధ్యాస ఉండదు, ఏం తింటున్నామో ఏం తినట్లేదో, మనం ఏమైపోతున్నామో, స్తబ్దుగా కూర్చోవాలనిపిస్తుంది, చాలా డల్గా అనిపిస్తుంది, దేని మీద మనసు రాదు. తెల్లవారు లేచిన దగ్గర నుంచి ఏం చెయ్యాలో తెలియదు, రాత్రి ఎందుకు అవుతుందో, పగలు ఎందుకు అవుతుందో, అసలు ఏం జరుగుతుందో దేంతో మనకు సంబంధం ఉండదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ మీరు అలా డల్గా అయిపోతే మీకు ఒకానొక స్టేజ్లో ప్యారలైజ్ అంటారు కదండి, అంటే కాలు చెయ్యి కొద్దిగా సహకరించకపోవడం, అలాంటి స్టేజ్లో కూడా వెళ్ళిపోవచ్చు. వామిటింగ్స్, మోషన్స్, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఇవన్నింటి నుండి డిప్రెషన్కి నేను మీకు చెప్పగలుగుతున్నానో లేదో, డిప్రెషన్కి ఏం చేయాలి అనే దాని గురించి కంటే కూడా ముందు అసలు మీకు బాధ ఏంటి, మీకంటూ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా, నమ్మదగిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా, ఎవరితో అయినా మీరు షేర్ చేసుకోగలరా, మీ బాధని ఎవరికైనా చెప్తే వాళ్ళు మిమ్మల్ని ఓదారుస్తారా, వెటకారంగా చూస్తారా, లేకపోతే వెనకెట్టి నవ్వుకుంటారా, ఇది కూడా మీకు తెలియాలండి. సో నమ్మదగిన వ్యక్తులుంటే ఖచ్చితంగా మనసు విప్పి మాట్లాడండి. లేదా ఇప్పుడైతే సైకియాట్రిస్టులు ఉండేదండి. అందుకేనండి మన సమస్య విన్నారనుకోండి, సగం పరిష్కారం దొరికేసినట్లే. అసలు మనల్ని వినేది ఎవరూ లేకపోవడం వల్లే మన సమస్య అలా గూడు కట్టుకుపోతుంది అనమాట. నాకైతే అలాంటి ఫ్రెండ్స్ ఎవరూ లేరండి. ఒకటి అరా ఉన్న ప్రతిరోజు వాళ్ళకి మనసు విప్పి చెప్పలేం కదండి, కొద్దిగా ఇబ్బంది పడేలాంటి సిచ్యుయేషన్స్ కూడా ఉన్నాయి. అన్నీ కూడా అందరికీ చెప్పుకోలేమండి, ప్రతి మాటని బయట పెట్టలేము. కొంత బయటికి చెప్పినా కొంత మనసు లోతుల్లో చాలా బాధ ఉంటుంది, అది అందరితోనూ షేర్ చేసుకోలేము. మరి దానికి సొల్యూషన్ ఏంటండి, అలా బాధల్లో కూరుకుపోయి దేవుడిచ్చిన జీవితాన్ని వృధాగా చేసేసుకొని జీవితం చాలించటమా, లేకపోతే ఉన్న సమస్యలు అలానే ఉన్నాయి, మనం దాన్ని ఓవర్కమ్ అయ్యే మార్గాలు ఏవైనా ఉన్నాయా అని చెప్పి ఆలోచించి బయటపడ్డమా, ఉండకపోవటమా, బయటపడ్డమా, కూరుకుపోవడమా, ఈ రెండు ఆప్షన్స్ మీ చేతుల్లోనే ఉంటాయండి. అది ఎలాంటి సమస్య అవనివ్వండి, ఫ్యామిలీ సమస్య అవనివ్వండి, ఆరోగ్యపరమైన సమస్య అవనివ్వండి, పిల్లలది అవనివ్వండి, లేకపోతే ఎవరికైనా డబ్బులు ఇచ్చి మోసపోయింది అవనివ్వండి, లేకపోతే ఏ సమస్య అయినా, ఎలాంటి సమస్య అయినా మిమ్మల్ని బాధపడుతుంది. సమస్యలు ఎన్ని రకాలు ఉన్నా కూడా అవన్నీ కూడా లాస్ట్కి వచ్చి గుండెని చీల్చేస్తాయండి. ఎలాంటి సమస్య అయినా కొన్ని సొల్యూషన్ దొరుకుతాయి, మనం మాట్లాడినా కూర్చొని
ఒక మనసు విప్పి మాట్లాడుకొని కష్టంగా ఉందని అంటే అర్థం చేసుకునే వాళ్ళు అనుకోండి, మారితే కొంత సమస్యలు తీరుతాయి. కానీ ఎన్ని చేసినా ఏం చేసినా కూడా మార్పు లేదు, మార్పు రాదు, ఇంక ఈ జీవితం ఇంతే, ఇటు దాటి వెళ్ళలేము, మనకి ఎవరు హెల్ప్ చేయరు అనుకునే టైంలో మనం ఏం చేసి ఇందులోంచి బయటపడాలన్నది మనమే డిసైడ్ అవ్వాలండి. చాలామందిని చదువుతాము, వింటాము, వదిలేస్తాము. కానీ నేను ఆ టైప్ కాదండి. ఏదైనా చదివాను అంటే ఖచ్చితంగా దాన్ని పాటించడానికి నా శాయశక్తిలో ప్రయత్నిస్తానండి. ఇన్ కేస్ ఏమైనా నేను ఫెయిల్ అయినా మళ్ళీ ఫస్ట్ నుండి స్టార్ట్ చేస్తాను, కానీ వదిలే ప్రసక్తి లేదండి. అందులో డిప్రెషన్ నుండి ఫస్ట్ నేను ఓవర్కమ్ అవడానికి చేసిన ఫస్ట్ పని ఏంటో తెలుసా అండి? గార్డెనింగ్ అండి. మొక్కలు పెంచడం అంటే ఫస్ట్ చూసేదాన్ని, ఏం చేస్తే బయటపడతాము, ఎలా చేస్తే బయటకు వస్తాము, ఏ పనులు చేయాలి, పని చేయాలంటారు, ఏ పని చేయబుద్ది అవ్వదు, రోజు చేసే రొటీన్ పని అయితే అస్సలు చేయబుద్ది అవ్వదు, ఇల్లు తొడవబుద్ది అవ్వదు, గిన్నెలు తోమబుద్ది అవ్వదు, బట్టలు ఉతకబుద్ది అవ్వదు, స్నానం చేయబుద్ది అవ్వదు, దేవుడికి దీపం పెట్టబుద్ది అవ్వదు, వంట చేయబుద్ది అవ్వదు, అసలు వంట చేసినా తినబుద్ది అవ్వదు, అంతా వికారము, వెర్రి, అసలు ఎందుకు బ్రతుకుతున్నామో, ఏం చేస్తున్నామో, ఇదంతా చిరాకుగా, ఏం చూసినా కూడా నిరాశగానే అనిపిస్తుంది, ఏం చూసినా కూడా డల్గా అనిపిస్తుంది, ఏం చూసినా ఒక హుషారు రాదు, ఊపండదు, అసలు జీవితం ఎందుకో తెలియదండి. ఇవన్నీ కూడా ఓవర్కమ్ అయిపోయాం కాబట్టి ఇవాళ నవ్వొస్తుంది. కానీ ఆ రోజుల్లో అయితే అసలు ఏం జరుగుతుంది, నా జీవితంలో ఏం జరుగుతుంది, అందరూ ముందుకెళ్ళిపోతున్నారు, నేను ఒక్కరిదాన్నే వెనక్కుండిపోయాను. నాకే ఎందుకు ఇలా అవుతుంది, నాకే ఎందుకు ఇన్ని కష్టాలు, నాకే ఎందుకు ఇన్ని బాధలు, నేనేం తప్పు చేశాను, ఇలాంటి క్వశ్చన్స్ కూడా అరేజ్ అవుతూ ఉంటాయండి. ఆ దేవుడికి కనికరం లేదు, ఆయన నా మాట వినట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు, ఇలాంటి కోపాలు కూడా చాలా వస్తాయండి. సో ఫస్ట్ చేసిన పని అయితే గార్డెన్ చేశానండి. గార్డెన్ నేర్చుకున్నాను అంటే యూట్యూబ్లోనే చాలా వీడియోస్ చూశాను. సో నాకు నచ్చిన సింపుల్ విధానం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పింది ఏంటంటే, కొంత మట్టి, కొంత ఇసుక, కొంత గెత్తం ఉంటే ఒక మొక్కను పెట్టుకోవచ్చు అన్నది తెలిసింది. సో గోళాలు కొనుక్కున్నాను. ఫస్ట్ అయితే గోళాలు కూడా కాదండి, గోనెలు కొనుక్కున్నానండి. ముచ్చి కవర్లు, పాలిథిన్ కవర్లు ఉంటాయి కదా, అవి 1కి 2 వేసేసి వాటిల్లో పెట్టేసుకునేదాన్ని. ఆ తర్వాత గోనె సంచులు ఉంటాయి కదా, వాటిల్లో పెట్టి ఏదో ఒకటి ముందు ఆ పని చెయ్యాలి. సో మట్టి కోసం బయటికి వెళ్ళేదాన్ని, పక్కనున్న పొట్టుల దగ్గర అక్కడ ఇక్కడ మట్టి తవ్వేసుకొని మొత్తానికి చిన్న మొక్కలు అంటే మనీ ప్లాంట్, అలోవెరా, స్నేక్ ప్లాంట్స్, ఎక్కడ ఏం దొరికినా చిన్న మొక్కలు, క్రాటన్స్ ఈజీగా పెరిగేవి తెచ్చుకున్నానండి. ఆ తర్వాత బ్రాస్ కలెక్షన్ మీద మనసు పడ్డాను. సో ఇది కొంచెం ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి ఒకేసారి కొనుక్కోలేదండి. ముందుగా అయితే ఒక 3 విగ్రహాలు చిన్నవి, చాలా చిన్న సైజు కొనుక్కున్నానండి. ఎందుకంటే అప్పుడు నా దగ్గర అంతే ఉంది. కానీ ఆ 3 విగ్రహాలు ఎప్పుడైతే కొనుక్కొని పూజ స్టార్ట్ చేశానో, అప్పట్లో అయితే అక్షంతలేనండి, పువ్వులు కొనుక్కోవాలి, ప్రతిరోజు పువ్వులు తెప్పించుకోవాలి, ఏమీ లేదు. మా మెయిడ్ ఉంది కదండి, తను కొద్దిగా పువ్వులు ఎక్కడైనా ఏరుకొని తెచ్చింది. ఆ 1-2 పువ్వులు ఉన్నా సరే అక్షంతలతో పెట్టేసి పూజ చేసేసుకునేదాన్ని. కానీ పూజ చేసేటప్పుడు మళ్ళీ స్తోత్రాలు నేర్చుకోవాలన్న కోరిక కలిగిందండి. సో స్తోత్రాలు చదువుతూ ఉండేదాన్ని. మొక్కలు ఒకటి పెంచుకుంటూ వచ్చాను, విగ్రహాలు ఒకటి కలెక్ట్ చేసుకుంటూ వచ్చాను. అప్పట్లో అయితే ముందంతా కూడా పటాలేనండి. సో నేను ఇక్కడ అంటుంది ఏంటంటే, పూజ గురించి చెప్తున్నాను. ఇక్కడ విగ్రహమా, పటమా ఇది కాదు మనకు కావాల్సింది. పూజ ప్రశాంతంగా చేసుకోండి, మొక్కలు చక్కగా పెంచండి. అలానే వాకింగ్ చేసేదానండి, బాగా వాకింగ్ చేసేదాన్ని. ఎంతసేపు నడిచేదానో నాకే తెలియదు. అప్పుడు పిల్లలు కూడా ఇక్కడ లేరండి, పాప చెన్నైలో ఉంది, బాబు హాస్టల్లో ఉన్నాడు. సో నడుస్తూనే ఉండేదాన్ని, లేదా గుంజీలు తీసేదాన్ని. అండ్ జిమ్లో జాయిన్ అయిపోయాను. మా ఇంటికి దగ్గరలో గవర్నమెంట్ జిమ్ ఉన్నదండి, ఆక్వా పేరు మర్చిపోయాను, జిమ్ ఉండేది, ఇక్కడ జాయిన్ అయిపోయాను. పెద్ద కాస్ట్ కదండి, 300 అండి నెలకు. అది పైగా స్విమ్మింగ్ పూల్ అది ఉండేదన్నమాట. పిల్లలు చాలామంది కనిపిస్తూ ఉండేవారు, సరదా అనిపించేది. సో అక్కడికి వెళ్ళిపోయి జిమ్ జాయిన్ అయ్యాను. ఫుడ్ తగ్గించేశాను, ఉప్పు, కారం, మసాలా అన్నీ తగ్గించేశాను. ఆ తర్వాత కొద్దిగా వెయిట్ తగ్గాను. మళ్ళీ కరోనా వచ్చాక, పిల్లలు వచ్చాక మళ్ళీ పెరిగాను, అది వేరే విషయం. కానీ మనసుకి శాంతి వచ్చిందండి. ఎంత పీస్ఫుల్గా ఉండేదంటే ఈ గార్డెన్ పెంపకంలోను, విగ్రహాల కలెక్షన్లోను, వాకింగ్కి వెళ్ళటము, జిమ్లో జాయిన్ అవ్వటము, నెక్స్ట్ స్తోత్రాలు నేర్చుకోవడము. ఆ తర్వాత ఈ మంచి ఫుడ్ ఎప్పుడైతే ఉప్పు, కారం, మసాలా అన్నీ తగ్గించేస్తున్నానో, అండ్ నైట్ టైం అయితే అస్సలు తినేదాన్ని కాదండి. నైట్ టైం తినేదాన్ని కాదు, ఎందుకంటే నిద్ర పట్టేది కాదు. తింటే ఆ డైజెషన్ అయ్యేసరికి నాకు 1 గంట, 2, 3 అప్పటి వరకు కూడా కడుపులో ఏదో ఇంకా ఉంటున్నట్టుగా అనిపించేది. సో దాన్ని కంప్లీట్గా ఆఫ్ చేసేసాను నైట్ టైం తినడం. ఒకవేళ తిన్నా 6-7 కల్లా తినేసేదాన్ని. పిల్లలు బయట ఉన్నారు కాబట్టి ఇవన్నీ సాధ్యమవుతాయి. మాకు ఇప్పుడు పిల్లలు ఇంట్లోనే ఉన్నారు, ఫ్యామిలీ ఉంటుంది, మేము ఎలా చేయాలంటే, ఇది మీ సమస్య. డిప్రెషన్లో ఉన్నది మీరు, బాధలో ఉన్నది మీరు, ఓవర్కమ్ అవ్వటానికి మార్గాలు వెతుకుతున్నది మీరు.
మీకు అర్థమవుతుందా అండి? సాకులు చెప్పకండి. నేను చెప్పే ప్రతి పాయింట్లో ఏదో ఒక పాయింట్ మీకు సూట్ అవుతుంది, తప్పకుండా దాన్ని తీసుకోండి, దాన్ని ఫాలో అవడానికి ట్రై చేయండి. ఎప్పుడైతే జిమ్లో జాయిన్ అయ్యి ఫుడ్ మీద కొంచెం దృష్టి పెట్టానో వెయిట్ తగ్గాను, చాలా బాగా తగ్గానండి. మళ్ళీ కరోనా వచ్చిన తర్వాత పిల్లలందరూ కూడా ఇంటికి వచ్చేయడం, వాళ్ళని చూసి సంతోషంలో కొంచెం ఎక్కువగా తినడము, ఆ తర్వాత వేరే ఏంటి డిప్రెషన్లోంచి బయటకు వచ్చిన తర్వాత మీకు మనసు కానీ శరీరం కానీ అసలు రోజువారీ ఏమంటారు గడపడం కానీ టైం కానీ చాలా హ్యాపీగా చాలా 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 హ్యాపీగా ఉంటుందండి. మునుపట్లా ఉండదు. ఇప్పుడు ఏదైనా తినాలి అనిపిస్తుంది, ఇది ఈ రకంగా వండుకుందాం అనిపిస్తుంది, రోజు చేసే వంకాయ కూరని ఇంకొంచెం డిఫరెంట్గా చేయాలనిపిస్తుంది, పప్పుని ఈ రకంగా కాకుండా నార్త్ స్టైల్లోని పోపు పెట్టాలనిపిస్తుంది, అలానే బిర్యానీని పలావ్గా చేసుకోవాలనిపిస్తుంది, లేకపోతే దమ్ చేసుకోవాలనిపిస్తుంది. ఇవన్నీ కూడా డిప్రెషన్లోంచి మీరు వన్స్ ఓవర్కమ్ అయ్యారనుకోండి, మీ మీద మీకు ఇంట్రెస్ట్ వచ్చి మీ 4 రుచులు కోరుకొని, అది కూడా తప్పు కాదండి. కాకపోతే ఎంత తినాలి, ఏం చేయాలన్నది మీ చేతుల్లో ఉండాలి. మీకు అర్థమవుతుందా అండి? మాటండి, యోగా కానీ మెడిటేషన్ కానీ ఏదైనా మీకు వచ్చి ఉంటే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా అది కూడా చేయండి. అండ్ మంచి మంచి బుక్స్ చదవండి. మంచి బుక్స్ అంటే మీకు నచ్చిన ఈనాడులో అప్పుడప్పుడు వచ్చే కథ కూడా బాగుంటుందండి. సండే బుక్ ఉంటుంది కదా, సండే బుక్లో కథ కూడా చాలా బాగుంటుంది. లేదా చిన్నపిల్లల పజిల్స్ చేయండి, లేకపోతే ఈజీగా ఉండే జానపద గీతాలు, భక్తి గీతాలు ఏవైనా సరే నేర్చుకోండి. లేకపోతే మనకి ఛానల్స్ ఇప్పుడు మనం ఎలా వాడుకోవాలనుకున్నా మన చేతుల్లోనే ఉందండి. మన బాధకి సొల్యూషన్ దొరికే విధంగా ఏం చేస్తే బాగుంటుంది అన్నది కూడా యూట్యూబ్లో మీరు వెతుక్కోవచ్చు. అలానే ఊరకనే టైంపాస్గా కూడా మీరు వెతుక్కోవచ్చు. సో ఏం చేస్తే బాగుంటుందో అన్నది మీ చేతుల్లోనే ఉన్నదండి. నేనైతే మాత్రం మీకు అన్నీ చెప్పానని అనుకుంటున్నాను. మంచి బుక్స్ చదవండి, మంచి పాటలు వినండి, మంచి స్తోత్రాలు చెడ్డ స్తోత్రాలు ఉన్నవండి స్తోత్రాలు నేర్చుకోండి, వాకింగ్ చేయండి, ఫుడ్ మీద దృష్టి పెట్టండి, మంచి మంచి రెసిపీస్ ట్రై చేయండి. అలానే స్టిచ్చింగ్ ఒకటండి, నాకు స్టిచ్చింగ్ అంటే పిచ్చండి, అంత బాగా ఇంట్రెస్ట్గా చేస్తాను. డిజైనర్ బ్లౌజులు, నైటీలు, డ్రెస్సులు అన్నీ కూడా నేర్చుకున్నాను. కాకపోతే నేను డిజైనర్ వేసుకునేది చాలా చాలా తక్కువ అండి. అందుకనే నేను ఎప్పుడు కూడా నాకు సాదా బ్లౌజులే నేను ఎక్కువ వేసుకుంటానండి. ఏ బ్లౌజ్ అయినా సరే జస్ట్ పర్ఫెక్ట్గా ఉంటే చాలు, అంతకు మించి డిజైన్లు, పఫ్ హ్యాండ్స్ అవి ఇవి నాకు అంత ఎందుకో మరి అది ఇంట్రెస్ట్ లేదు. కానీ ఎవరికైనా కుట్టమంటే, మా పిల్లలు కానీ ఎవరైనా వేసుకున్నారంటే నేను ఐడియా చెప్తారనమాట ఎవరైనా కుట్టేదానికి. స్టిచ్చింగ్ కూడా మంచి సొల్యూషన్ అండి. కాకపోతే ప్రజెంట్ వాకింగ్, ఫుడ్ ఇమీడియట్గా ఫుడ్ మార్చుకోండి, వాకింగ్ చేయండి, మనసు విప్పి మాట్లాడుకోగలిగితే ఎవరితో అన్నా మాట్లాడండి. ఇంతకు మించిన సొల్యూషన్ అయితే ఉండదండి. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే సొల్యూషన్ ఉంటుంది. అండ్ ఆ తర్వాత నేను చాలా యూట్యూబ్లో వచ్చే సైకాలజిస్టులు ఇంటర్వ్యూస్ అవి ఇవన్నీ చూశానండి. సో నేనైతే మాత్రం మంచి దారిలో పడ్డాను. ఆటోమేటిక్గా దేవుడి దయ వల్లే మంచి దారిలో పడ్డాను. భగవంతుడి ఆశీర్వాదం నా మీద ఉండబట్టే నేను అంత మంచి ఆలోచనలు చేసి అంత చక్కగా అవన్నీ కూడా ఫాలో అయ్యి ఇవాళ మీరు నా గార్డెన్ చూశారు కదండి. మన ఇంట్లో పూజ జరిగిందంటే నేను పూల కోసం ఎక్కడికి పరిగెట్టాల్సిన పని లేదు. ఇంచుమించు అన్ని రకాల పూల మొక్కలు వేసుకున్నాను దేవుడి పూజకి సంబంధించి. అలానే వెజిటబుల్స్ వేసుకున్నాను. ఇప్పుడు కూడా గార్డెన్ దగ్గర కూర్చున్నానండి, ఎంత హాయిగా ఉందో. ఈ కృష్ణయ్య విగ్రహము, వినాయకుని విగ్రహము, లక్ష్మీ అమ్మవారి విగ్రహం ఇవన్నీ కూడా నేను సిమెంట్ తీసుకుని వచ్చి ఇట్లా పెట్టానన్నమాట. తెలిసి వాళ్ళకి కడదాం అనుకున్నానండి, కానీ దీనికి పెయింట్ వేసే కంటే కూడా ఇలానే బాగున్నట్టు అనిపించింది. ఇక్కడ మేకులు అయితే కొట్టించానండి. ఈసారి దండ కట్టి వేస్తానండి. అలానే మన గణపతి కోసం గరికను కూడా నేను పెంచుకున్నానండి. ప్రతిదీ దేవుడికి కావాల్సిన ప్రతిదీ పెంచుకుని ఇవాళ ఎప్పుడైనా డల్గా అనిపిస్తే మేడ మీదకి వచ్చినా, కింద ఇంట్లో పూజ గదిలో కూర్చున్నా ఎంత హాయిగా అనిపిస్తుందనండి. అయితే ఇది కూడా అంత ఈజీగా రాలేదండి, చాలా కష్టపడ్డాను. ఎండ వాన ఏమీ లెక్క చేయలేదండి. నేను అనుకున్నది అయ్యే వరకు కూడా కష్టపడుతూనే ఉన్నాను. అండ్ బోల్డ్ అని టబ్బులు కొనుక్కున్నాను, మట్టి మోసాము, కంపోస్ట్ రెడీ చేసుకున్నాము, కిచెన్ వేస్ట్తో తయారు చేశాను, కౌడంగ్ తీసుకుని వచ్చాను, గొర్రెగెత్తం తీసుకుని వచ్చాను. ఇవాళ పళ్ళ చెట్లు ఒక కొలుక్కొచ్చాయి. 3 years అవుతున్నదండి. అండ్ మేడ మీద పూల మొక్కలన్నీ కూడా చక్కగా ఉన్నాయి. నాకు సాటిస్ఫాక్షన్ అండి. మీకు అర్థమవుతుంది, ఇది నా సాటిస్ఫాక్షన్, నేను పడిన కష్టం. అలానే స్టిచ్చింగ్ నేర్చుకున్నాను. దేవుని దగ్గర కూర్చుంటే మైమరిచిపోతానండి. వాకింగ్ చేశాను, ప్రతిరోజు వాకింగ్ చేస్తాను, గోరువెచ్చటి నీళ్లు తాగుతాను. ఇవన్నీ కూడా మీ లైఫ్లో ఇంతవరకు అలవాటు లేకపోతే అలవాటు చేసుకోండి. ఆ తర్వాత చూడండి ఒక మ్యాజిక్ జరిగిపోద్ది. ఎలానో న్యూ ఇయర్ కదండి, ఇప్పుడు స్టార్ట్ చేయండి. ప్రతిరోజు కొంచెం ఎర్లీ మార్నింగ్ లేవమన్నాం అనేసి ఇంకొక మిస్టేక్ ఏంటంటే, సపోజ్ మీకు 6 గంటలకు లేచే అలవాటు ఉందనుకోండి, రేపటి నుంచి మీరు 4:30 లేస్తాను 5 లేస్తాను అనుకోకూడదు. 5:15
పత్తకూర ఒక 10 మినిట్స్ ముందు లేస్తే చాలు. ఈ 10 మినిట్స్ ముందు లేస్తూ ఒక 1 వీక్లో ఇంకొక 5 నిమిషాలు ముందుకు లేవండి. అది ఒక 1 వీక్ అయిన తర్వాత ఇంకొక 5 నిమిషాలు ఇట్లా పెంచుకుంటూ ఒక నెల 2 నెలల్లో మీరు మీ టార్గెట్కి చేరుకుంటారు. కానీ ఒకేసారి ఒక గంటన్నర ముందు లేచిపోదామంటే అవ్వదండి. అలానే తెల్లవారుజామున లేవాలి అంటే మీరు ముందు రోజు నైట్ను ప్లాన్ చేసుకోవాలి, మీ ఫుడ్ను ప్లాన్ చేసుకోవాలి, రేపే వండుతారు అన్నది నెక్స్ట్. కానీ లేవాలి అంటే మీరు ఎర్లీగా తినాలి, కొంచెం తక్కువ తినాలి, గోరువెచ్చటి నీళ్ళతో స్నానం చేయాలి. నిద్ర అందరికీ బెడ్ ఎక్కగానే పట్టేస్తుంది అనుకోండి, నో ప్రాబ్లం. కానీ మీ ఇంతవరకు ఉన్న హ్యాబిట్స్ ఏమున్నాయో అవన్నీ కూడా కొద్దిగా మార్చుకోవాలి. మొబైల్స్ చూడకూడదు, టీవీ చూడకూడదు, కాసేపు బుక్స్ తీయాలి. బుక్ తీస్తూ అట్లా లైట్ మ్యూజిక్ పెట్టుకున్నారనుకోండి, లైట్ డిమ్గా పెట్టుకున్నారనుకోండి, హాయిగా నిద్ర పడుతుంది. అండ్ లేవాలనుకునే టైంకి అలారం పెట్టుకోండి. ఆ అలారం కూడా మీ బెడ్ పక్కన పెట్టేసుకోకుండా కొంచెం దూరంగా పెట్టుకోండి. ఇవన్నీ కూడా ఫాలో అయ్యి చూడండి. ఇంకా డీటెయిల్డ్గా మనం చెప్పుకుందామండి. మన లైఫ్లో సంతోషం కోసం మనం ఎంతవరకైనా వర్క్ చేయొచ్చండి. ఎందుకంటే ఇంతవరకు చాలా పనులు చేసాం ఫ్యామిలీ కోసం. ఇవాళ మన కోసం, మనం చేసే పనుల కోసం మనం కొంచెం ప్లాన్డ్గా ఉండడంలో అస్సలు వెనకడుగు వేయొద్దండి. మీకు వీడియో నచ్చిందని అనుకుంటాను. వీడియో ఏమాత్రం నచ్చినా, యూస్ఫుల్గా అనిపించినా తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. రేపు మరో మంచి వీడియోతో కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.